స్టైల్లో బగారా రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకుందాం. బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. బియ్యానికి ఈ మసాలాలన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం. ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటరు కొలత అయితే. రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాను. సారు మొత్తం కలిపేసుకుందాము. కనిద్దాము. బగారా రైస్ ఉడికింది. కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకొని దమ్ అయితే ఇచ్చేద్దాం. బగారా రైస్ దమ్ అయిపోయింది. బగారా రైస్లోకి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దుంపలు వేసుకుందాం. రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిసేపు బంగాళదుంపల్ని ఉడకనిద్దాము. బంగాళదుంపలు మగ్గాయి. రుచికి సరిపడంత కారం, గరం మసాలా పౌడర్, కొబ్బరి పేస్ట్, ఈ మసాలాలన్నీ ఒకసారి కలిపేసుకుందాం. వాటర్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఈ బంగాళదుంప కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము. బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయింది. మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.